నమస్తే, నేను లక్ష్మి. మేము సైతం కార్యక్రమానికి స్వాగతం. అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పోటీ పరీక్షల్లో తడబడుతున్నారు. కోరుకున్న ఉద్యోగం సంపాదించలేకపోతున్నారు. ఆ లోటును తీర్చేందుకు మేము సైతం మీ ముందుకొచ్చింది. తేలిగ్గా ఇంగ్లీష్ను అర్థమయ్యేలా మాట్లాడగలిగేలా మేధా లెర్నింగ్ యాప్ ద్వారా మీ ఇంట్లో ఉండే మొబైల్లో మీరు ఆంగ్లాన్ని నేర్చుకునేలా తర్ఫీదునిస్తారు డాక్టర్ చిరంజీవి. మీ చుట్టూ ఉన్న యువతకు ఇంగ్లీష్ నేర్పించి వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నారా? మీ బాధ్యత నెరవేర్చాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, రండి. హెచ్ఎంటీవీ మేధా చిరంజీవి ఆధ్వర్యంలో రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో భాగస్వాములు కండి. మీరు చేయాలనుకున్న కార్యక్రమాన్ని మీ తరపున మేధా హెచ్ఎంటీవీ సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇలాంటి లాభాపేక్ష లేకుండా 5,000 రూపాయలకు అందించే కోర్సును కేవలం 500 రూపాయలకే మేధా లెర్నింగ్ యాప్ ద్వారా నేర్పించండి. 6 నెలల శిక్షణ ద్వారా గ్రామాల్లోని యువతకు కొత్త జీవితాన్ని అందించండి. మీ చుట్టూ ఉన్న సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రముఖులు ఎవరైనా సరే ముందుకు రండి. రేపటి తరం కోసం ఈరోజు ఒక అడుగు మొదలు పెడతాం. హెచ్ఎంటీవీ స్టూడియోలో డాక్టర్ మేధా చిరంజీవి గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం గురించి మరిన్ని వివరాలు వారిని అడిగి మనం తెలుసుకుందాం. అలాగే మీకే సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోండి. నమస్తే చిరంజీవి గారు, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఒక 4 days అవుతుంది మేము సైతం స్టార్ట్ చేసి. ఎలా ఉందండి రెస్పాన్స్? ఒక మాటలో చెప్పాలంటే చాలా లైక్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అ ట్రిమెండస్ రెస్పాన్స్. నేను ఎగ్జాక్ట్ ఒక 10 years క్రితం ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ఇదంతా లేనప్పుడు ఇంగ్లీష్ గురించి అవేర్నెస్ క్యాంప్స్ చేసి రూరల్ ఏరియాస్ తిరిగినప్పుడు ఏ విధంగానైతే వచ్చిందో ఈరోజు అంతకంటే అద్భుతమైన రెస్పాన్స్. లాస్ట్ 4 daysలో కొన్ని thousands of calls. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. లాస్ట్ ఒక 4 రోజుల్లో మా స్టాఫ్ ఏంటంటే మొత్తం మాది ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అనే విషయం మర్చిపోయి సో మొత్తం తెలుగులో మాట్లాడడంతో పాటు ఏం జరిగిందంటే ఇంతవరకు ఇంగ్లీష్ అంటే ఆలోచించని వాళ్ళు కూడా గ్రామాల నుండి దాదాపు ఒక 100 మంది మాకు స్మార్ట్ ఫోన్ లేదండి, దీన్ని నేర్చుకోవడానికి ఏంటి అని, లేదా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం తెలియట్లేదు, సబ్స్క్రైబ్ అన్నారు దాని మీనింగ్ ఏంటండి అంటే ఏంటంటే వాళ్లకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక ఉంది, దీని ఇంపార్టెన్స్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎలా నేర్చుకోవాలో అవకాశం లేదు, దీని గురించి ఆలోచించట్లేదు. ఈరోజు హెచ్ఎంటీవీ సహకరించడంతో హెచ్ఎంటీవీ మేధా కలిసి తీసుకున్న ఇనిషియేషన్ ద్వారా పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల్లో నుండి చాలామంది ఫోన్లు చేసి మేము నేర్చుకుంటామండి, మొబైల్లోనే కదా, అక్కడికి రాక్కర్లేదు కదా అని. అసలు చాలా ట్రిమెండస్ రెస్పాన్స్, ఐ కెన్ సే చాలా బాగుందండి. అండ్ ఆ విధంగా అయితే వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేము అనుకున్న టార్గెట్ గ్రామీణ ప్రాంత యువతకు ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాం. సో ఆ ఆబ్జెక్టివ్ మాకు నిజంగా దగ్గరలోనే వీ కెన్ సీ అవర్ డ్రీమ్ కమ్ రియాలిటీ. మీరన్నట్టు చాలా మందికి నిజంగానే సబ్స్క్రైబ్ చేసుకోవటం కానీ అసలు డౌన్లోడ్ చేసుకోవడం అనే విషయం కానీ దీని గురించి ఎవరికి తెలియట్లేదు. దాని గురించి ఒకసారి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ గురించి మెయిన్గా అంటే చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ళు వీళ్ళకు అంటే అందులో వీళ్ళకి తెలిసింది ఏంటంటే గూగుల్కి వెళ్తారు, యూట్యూబ్కి వెళ్తారు, ఇది కామన్గా అందరికీ తెలిసినాయి. బట్ ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా నేర్చుకోవడం అనే ప్రాసెస్ చాలామందికి తెలియదు. అందుకే ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీ మొబైల్ ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఆ ప్లే స్టోర్కి వెళ్ళి మేధా లెర్నింగ్ యాప్ అని కొడితే సో మీకు అక్కడ కనిపిస్తుంది, నా ఫోటో ఇవన్నీ కనిపిస్తాయి. సో మీరు అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు 2 కనిపిస్తాయి. ఒకటి లాగిన్ అని, ఇంకోటి న్యూ యూజర్ రిజిస్టర్ అని కనబడుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ టైం రిజిస్టర్కి వెళ్ళి రిజిస్టర్ పేజీలో మీ డీటెయిల్స్ అడుగుతుంది, మీ పేరు, మీ డీటెయిల్స్ అడుగుతాయి. ఒక 4 columns ఉంటాయి. అవి ఫిల్ చేసిన తర్వాత కింద ఒక మంచి పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ని రాసి పెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా మొబైల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా రీసెట్ చేసినా ఎప్పుడైనా సరే అది అవసరం అవుతుంది. ఆ పాస్వర్డ్ని రాసి పెట్టుకోండి. ఆ తర్వాత యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అని ఒక పాపప్ మెసేజ్ కనబడుతుందో ఆ తర్వాత లాగిన్కి వెళ్ళండి. మీ యూజర్ ఐడి అలాగే మీ పాస్వర్డ్ పెట్టుకుంటారు, దాంతో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోగానే మీకు అక్కడ వీడియోస్ ఉంటాయి, అంటే డెమో వీడియోస్ ఉంటాయి, అవన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నమాట. కొన్ని 4 మోటివేషన్ వీడియోస్ ఉంటాయి అండ్ కోర్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ చూడొచ్చు. అవి చూసిన తర్వాత మీరు కోర్స్ గురించి అంతా తెలుసుకున్న తర్వాత ఈ కోర్స్కి మీరు నేర్చుకోవాలనుకుంటే అప్పుడు సబ్స్క్రైబ్ లేదా ఆ కోర్స్ మీద నొక్కితే మీకు కింద బై అని కనబడుతుంది, అంటే కొనడం.
బై అని నొక్కేస్తే మీకు పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయగానే ఆటోమేటిక్గా యువర్ సబ్స్క్రిప్షన్ ఇస్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది, మీకు మెయిల్ వెళ్తుంది. అంటే అర్థం ఏంటంటే మీ వీడియోస్ అన్నీ ఓపెన్ అయిపోయాయి, మీ కోర్స్కి యాక్సెస్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి జస్ట్ కోర్సెస్ వెళ్ళి మీరు ఏ కోర్స్ అయితే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో దాని మీద ప్రెస్ చేస్తే చాలు, మీకు మొత్తం దాదాపు 3 minutes to 5 minutes అలా నీడి ఉన్న 200 వీడియోలు కనబడతాయి. సో ఆ వీడియోస్ని ఎక్కడ పడితే అక్కడ చూడకుండా, యూట్యూబ్లో లాగా ఏదో ఒకటి ప్రెస్ చేసి చూడకుండా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ప్రయత్నించండి. ఇందులో 2 ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా కోర్స్ వీడియోస్ ఓపెన్ అవ్వగానే కొంతమందికి తెలియట్లేదండి, ఇవి వీడియోలు చూసి అంతా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉన్నాయి సార్ అంటున్నారు. కానీ అందులో 2 సెట్స్ ఉంటాయండి. ఒకటి పైన లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది, అక్కడ ప్రెస్ చేస్తే తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు అని వస్తుంది, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వస్తుంది. మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కనుక ఆప్ట్ చేసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటాయి. అలా కాకుండా ఇంగ్లీష్ టు తెలుగు అని ప్రెస్ చేస్తే అందులో మొత్తం ఇంగ్లీష్ టు తెలుగు చెప్పిన వీడియోస్ ఉంటాయి. సో మనం ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. సో ఇది బేసిక్గా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ విలేజ్ నుండి వచ్చి ఎవరైనా సరే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ఇది ప్రాసెస్ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మేము ఎలాగో నంబర్ ఇస్తున్నాం 9866006662 ఆ నెంబర్కి కాల్ చేస్తే మా స్టాఫ్ ఫోన్లో మాట్లాడుతూ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయిస్తారు. ఆ హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు తప్పకుండా. వెంకటేష్ ప్రకాశం జిల్లా నుండి. నమస్తే అండి వెంకటేష్. డాక్టర్ చిరంజీవి గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. మరి ఇప్పుడు 500 రూపాయలు కట్టాలంటే మా సెల్ నుంచి కాపలేదు సార్, ఎట్లా మరి ప్రాబ్లం అవుతుంది? ఓకే, సో తప్పకుండా సార్ ఈ మేము సైతం అనే దానికి చెప్తాను. మీరు 500 కూడా కట్టలేము అంటే దానికి కూడా చెప్తాను. మేము సైతం అనే కార్యక్రమం నేను ఎప్పుడు నమ్మేది ఒక్కటేనండి, ఐ నేను 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 నాకు నాది నేను అనేది చాలా చిన్న ప్రపంచం, మనము అనేది చాలా పెద్ద ప్రపంచం. అందుకే 5,000 రూపాయలు ఛార్జ్ చేసే ఈ కోర్స్ని 4,500 ఈ టైంలో నాది కాదు, ఇది కమర్షియల్ కాదు, సంథింగ్ ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్. సో అందుకని నేను ఆ బేసిక్ 500 కూడా పెట్టకపోతే అన్వాంటెడ్ పీపుల్ చాలామంది వస్తారండి, వచ్చి ఆ ఇంటెన్సిటీ సీరియస్నెస్ తగ్గిస్తారు. అందుకని చెప్పి ఈ 500 కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద మనం పెట్టడం జరిగింది. సో కాబట్టి అది మ్యాండేటరీ అండి. అయితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆన్ స్క్రీన్ చెప్పకూడదు అనుకున్నాను ఈ టాపిక్, ఇవాళ చెప్పకూడదు అనుకున్నాను, బట్ చెప్పేస్తాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన లాస్ట్ వీక్ అండి అచ్చంపేట ఎమ్మెల్యే గారు శ్రీ గువ్వల బాలరాజు గారండి, ఆయన వచ్చి ఒకటే అన్నారు, చిరంజీవి గారు మీరు పెడుతున్న ఈ కాస్ట్ తట్టుకోలేరు మా కాన్స్టిట్యుయెన్సీల పీపుల్, మా కాన్స్టిట్యుయెన్సీలో 1000 మంది రాని 2000 మంది రాని వాళ్ళందరికీ మా జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మేము కడతామండి 500, మాకు ఎంతమంది అయినా రానివ్వండి మీరు వాళ్ళందరికీ ఇచ్చేయండి అన్నారు. ఇప్పుడు జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున అచ్చంపేట కాన్స్టిట్యుయెన్సీలో 1000 మందికి ఇస్తున్నామండి. ఎందుకంటే నా వంతు నేను చేస్తున్నాను, అలాగే కొందరు ముందుకు వస్తారు. అలా ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మీ కాన్స్టిట్యుయెన్సీలో కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, కొద్ది రోజుల్లో రావచ్చు, ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఆ టైంలో మీకు ఇస్తాం. బట్ టిల్ దట్ టైమ్ ఐ కాంట్ అష్యూర్, అప్పటిదాకా నేను అష్యూరెన్స్ ఇవ్వలేను. సో నా వంతు నేను చేస్తున్నాను. అలాగే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, బాలరాజు గారు కాదండి, ఇప్పుడు ఆంధ్ర కాన్స్టిట్యుయెన్సీ క్రాంతి కిరణ్ గారు తను వచ్చారు, చిరంజీవి నువ్వు ఒక మంచి కార్యం చేస్తున్నావు, ఎందుకంటే ఇంత గ్రేట్ కాజ్ కోసం చేస్తున్నప్పుడు మేము ఒక మంచి పదవిలో ఉండి మేము చేయాలనుకుంటున్నాం, ఖచ్చితంగా మా పిల్లలకు కూడా మేము చేస్తాం సార్ అన్నారు. ఇలా ఎందుకంటే చాలామంది వస్తున్నారండి, ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మాకు సంప్రదిస్తే 1000 మంది 2000 మందికి అక్కర్లేదండి, 100 మందికి మీ చేతినంత మీకు తోచినంత 10 మందికైనా మీరు ఈ కోర్సుని ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే అలాంటి వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు. అలాంటి వాళ్ళు చేసిన స్పాన్సర్షిప్ ద్వారా ఇలా వెంకటేష్ లాగా ఎవరైనా అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సార్ మీకు వాళ్ళ ద్వారా మీకు హెల్ప్ చేయించి కోర్స్ ఇచ్చేలాగా కూడా మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. చూద్దాం సార్ ఎంతమంది మేము సైతం అంటూ ముందుకు వస్తారు. ఇంకొక కాలర్ ఉన్నారు, రామారావు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, వద్దుపూరి ఆశ్రయపురం మండలం తూర్పుగోదావరి జిల్లా మేడం. ఓకే అండి. ముందుగా మీకు కృతజ్ఞతలు. మీ హెచ్ఎం టీవీతో మాట్లాడుతున్నాం చిరంజీవి గారి ద్వారా. థాంక్స్ అండి, చెప్పండి.
ఎందుకంటే సార్ మీ టీవీ చూసాను, నేను ఒక కూలి పనికి వెళ్ళేవాను సార్. మీ మెసేజ్ హెచ్ఎం టీవీలో చూసాను సార్. ఓకే అండి, చెప్పండి. మా పాప 10th అయిపోయింది సార్. ఇంగ్లీష్ కొంచెం వచ్చింది, లాంగ్వేజ్ కొంచెం స్పీడ్ గా రావట్లేదని పాప నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్. తప్పకుండా అండి. ఇప్పుడు మీరు ఎక్కడో అన్నారు, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, అక్కడ మీరున్న ఏరియాల్లో సో మీ కోచింగ్ సెంటర్లు ఉండవు, నాకు తెలిసి లేవు కూడా. ఎందుకంటే ఉన్నాయి, ఎక్కడున్నా నాకు తెలుస్తుంది. సో అక్కడ లేవు, అందుబాటులో లేవు. అండ్ ఖచ్చితంగా అండి, మీరు ఈ మొబైల్ యాప్ని మీరు మీ పాపకు మీ మొబైల్ ద్వారా కానీ మీ ఇంట్లో ఒకరి మొబైల్ ద్వారా కానీ ఇది కనుక చేసుకుంటే రోజు 1 గంట సేపు చూడొచ్చండి. ఇందులో దాదాపు 200 చిన్న వీడియోస్ ఉంటాయి లెసన్ వైజ్గా. అండ్ ఈ వీడియోస్ చూసి తనంతట తాను ఒక 6 monthsలో పాప చక్కగా నేర్చుకోగలదండి. అండ్ ఇంకొకటి ఏం చేస్తామంటే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 daysలో మాకు చాలామంది 100 మంది వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఈ ఆదివారం కమింగ్ అంటే డే ఆఫ్టర్ టుమారో, సారీ టుమారో, రేపే కదా, రేపు 12 o'clock, రేపు ఐ థింక్ 12 to 1:30 గంటన్నర వీళ్ళందరికీ కూడా యాప్లో వీడియోలు ఎలా చూడాలి, డౌట్స్ వస్తే ఎలా క్లారిఫై చేసుకోవాలి, సెల్ఫ్గా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా టిప్స్ ఇవ్వబోతున్నాం. అంటే ఈ యాప్ ఒక్కటి ఇచ్చి వదిలేయకుండా వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం డౌట్లు వస్తున్నాయనే అదంతా దృష్టిలో పెట్టుకొని 15 రోజులకోసారి, వారానికోసారి, ఎప్పుడు వీలైతే అప్పుడు మేము ఆన్లైన్ జూమ్ ద్వారా మీటింగ్స్ కండక్ట్ చేయడం, యూట్యూబ్ ద్వారా లైవ్ కండక్ట్ చేయడం, ఈ డౌట్స్ క్లారిఫై చేయడం అన్నీ చేస్తామండి. ఓకే. సో ఆ సెషన్ ఉంటుంది. కాబట్టి 7th to 7th క్లాస్ నుండి ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. చిన్నప్పుడు కనుక ఇంగ్లీష్ రాకపోతే పెద్దగా వెళ్ళిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఎలా ఉంటుందంటే, ఈస్ట్ గోదావరిలో ఉంటారు, అక్కడ ఒక చిన్న గ్రామం, స్కూల్లో టాప్, నేను స్కూల్ టాప్ అనుకుంటారు. మండలికి వచ్చేసరికి అది ఊరు చెరువు లాంటిది, విలేజ్ అనేది బావి లాంటిది, చెరువు. అక్కడ అనుకుంటారు మా స్కూల్లో నేనే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళంతా హైదరాబాద్ లాంటి సిటీకి వస్తే ఇది మహాసముద్రం అండి. ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి భయపడిపోయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురయ్యి, ఆత్మన్యూనత భావానికి గురయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే వీళ్ళకి చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ భాష మీద ఫ్లూయెన్సీ వచ్చేలా చేస్తే అండి, ఫ్యూచర్లో వీళ్ళు అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో అయినా పోటీ పడగలరండి. మీరు ఇందాక అన్నారు, ఒక ర్యాండమ్గా ఏది పడితే అది చూసే కంటే సిస్టమేటిక్గా 1 by 1 చూస్తే మంచిది అని. అసలు కోర్స్లో ఏమేమి ఉంటాయి, ఆ కోర్స్ గురించి ఒకసారి. ఈ కోర్స్లో బేసిక్గా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఎంత ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది మేము క్లియర్గా ఒక సైంటిఫిక్గా సిస్టమాటిక్ ఆర్డర్లో డిజైన్ చేసి పెట్టామండి. అండ్ చాప్టర్ వైజ్గా ఉంటాయి, 30 ఫోకస్ ఏరియాస్ అంటాం, 30 చాప్టర్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్లో మళ్ళీ లెసన్ ఏదో అరగంట గంట కంటిన్యూస్ చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా ఏం చేస్తామంటే, ఇందులో ఒక లెసన్లో మెయిన్ పాయింట్ ఒక 4 minutes, ఇంకొక మెయిన్ పాయింట్ ఒక 5 minutes. సో ఇట్లా బిట్స్గా దాన్ని డివైడ్ చేసి చాలా క్లాసిఫైడ్గా ఉంటుందండి, సిస్టమాటిక్గా ఉంటుంది కోర్స్ అంతా. దాన్ని ఆర్డర్లో ఫాలో అయితే చాలు. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారు, రవితేజ గుంటూరు నుండి. నమస్తే అండి. హలో మేడం. చెప్పండి. హలో మేడం, ఇది యాప్ డౌన్లోడ్ చేసిన మేడం నేను. హలో సార్. చెప్పండి, వినపడుతుంది. నేను డౌన్లోడ్ చేసిన యాప్, కాకపోతే అది పేమెంట్ అనేది ఫస్ట్ అవట్లేదు సార్. అది మీకు దాని సింపుల్ అండి. ఎప్పుడైనా మీకు అందులో నంబర్ కూడా ఉంది, మన స్క్రీన్ మీద ఉంది కదా, 9866006662. మీరు యాప్కు సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా జస్ట్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సో మేము వెంటనే మా వాళ్ళు మీకు ఫోన్లో మాట్లాడుతూ మీ చేత అది క్లియర్గా చేయిస్తారు. ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదండి. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు పర్సనల్గా గైడెన్స్ ఇస్తూ చేయిస్తారండి. ఓకే, నథింగ్ టు బి వరీ. అండ్ చిరంజీవి గారు, 5,000 రూపాయలు వెచ్చించి నేర్చుకోవాల్సిన ఈ కోర్స్ని 500 రూపాయలకే మీరు అందిస్తున్నారు అందరికీ కూడా. ఎందుకు, మీ మోటివ్ ఏంటి ఇలా? బేసిక్ ఒకటేనండి, నేను లాస్ట్ సెషన్లో కూడా చెప్పానండి, నేను ఏమీ లేని స్థాయి నుండి ఎంతో కొంత హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్న స్థాయికి వచ్చాను. దీనికంతటి కారణం జస్ట్ నా స్టూడెంట్సే. నాకు గుర్తింపు రావడానికి కానీ, పేరు రావడానికి కానీ, హ్యాపీగా ఉండడానికి కానీ, నా పిల్లలు ఈరోజు ఒక కార్లో తిరుగుతున్నారు, చక్కటి స్కూల్లో చదువుకోగలుగుతున్నారంటే కారణం ఇదంతా ఎక్కడిది అంటే వాళ్ళు ఇచ్చిందే. ఇవాళ రైట్ టైం, ఈ రైట్ టైంలో, ఈ అవసరమైన టైంలో నేనేదో ఒకటి ఇవ్వాలి. అది ఇవ్వకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దాట్. నేను 20 సంవత్సరాలుగా వ్యక్తిత్వ వికాస పాఠాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ చెప్తానండి. నేను చెప్పిన దానికి అర్థం లేదు. అందుకని చెప్పే ఐ వాంట్ టు పుట్ ఇట్ ప్రాక్టికల్లీ.
ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఆనందం ఉండదండి, అవును. తిరిగి ఇస్తున్నప్పుడు. అలాగే నాలెడ్జ్ సంపాదిస్తున్నప్పుడు ఆనందం ఉండదు, ఆ నాలెడ్జ్ని తిరిగి జనాలకి ఇస్తున్నప్పుడు ఒక టీచర్గా మేము అది ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇన్ ద సేమ్ వే ఈరోజు నాకు ఆ అవకాశం వచ్చింది, నేను వీళ్ళందరికీ హెల్ప్ చేయగలిగే అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను ఒక యాప్ తయారు చేశాను, అందులో నా నాలెడ్జ్ని అంతా క్రోడీకరించి ఒక కోర్స్ పెట్టాను. ఈ కోర్స్ ద్వారా నేను హెల్ప్ చేయగలిగితే అద్భుతమే కదా. అవును. సో అందుకని చెప్పి సో ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ వేర్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్. అందుకని ఈ మిషన్ తీసుకోవడం. మారుమూల గ్రామాల్లో ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత తెలంగాణ, ఏపీలో ఎవరు కూడా నాకు ఇంగ్లీష్ రావట్లేదు అనే పరిస్థితి ఉండకూడదు. దానికి కావాల్సిన బీజం, ఫౌండేషన్ వేయాలనేది ఒక మిషన్ అండి నాకు. ఓకే. అండ్ మీరన్నట్టు అందరూ నేర్చుకోవటానికి యాక్సెస్ ఉంటుంది అంటున్నారు. ఎస్, ఇంగ్లీష్ మాత్రం ప్రతి ఒక్కరికి ఇష్టం, మాట్లాడేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ సో నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ కూడా అందరూ నేర్చుకుని ఈ యాప్ ద్వారా సక్సెస్ సాధించగలరా? తప్పకుండా అండి. నేను అందరూ అంటే ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మాట్లాడతారన్న గ్యారంటీ లేదు. అవును. ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ ఇండివిజువాలిటీ. ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మనం భోజనం ఎక్కువ తిని ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమొస్తుందో ఇది అంతే. వీడియోలు ఎక్కువ చూస్తే కన్ఫ్యూజన్స్ పెరిగిపోతుంది తప్పితే ప్రాక్టీస్ రాదు. అందుకే దీన్ని ప్రాక్టీస్ కూడా చేయాలండి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే నేర్చుకుంటారు. ఈవెన్ మా ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామంది వచ్చినప్పుడు ఎలా ఉంటారో వెళ్ళేప్పుడు అంత పెద్ద గొప్ప తేడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏం ప్రాక్టీస్ చేయకుండా ఏదో విధంగా వచ్చేయాలి, ఈజీగా వచ్చేయాలి అనుకుంటారు. బట్ ఏది కూడా ప్రాక్టీస్ అండి. ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడడమే. అందుకే మేము ఇచ్చే గైడెన్స్. ఇప్పుడు నేను ఒక మాట, నేను చార్మినార్ ఎలా వెళ్ళాలి అని ఎవరైనా అడిగారనుకో, ఇలా వెళ్తే దగ్గర, ఇలా వెళ్తే దూరం, ఇలా ఈజీగా ఉంటుంది, అక్కడ ట్రాఫిక్ చెకింగ్ ఉంటుంది, ఇక్కడ పోలీసులు చెక్ చేస్తారు, ఇవన్నీ నేను చెప్పగలను. కానీ ఏ రూట్లో వెళ్తావు, నువ్వు ఏ వెహికల్ మీద వెళ్తావు, ఎంత స్పీడ్లో వెళ్తావు అనే దాన్ని బట్టి మీరు రీచ్ అయ్యే టార్గెట్ ఉంటుంది. అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళలో కొందరు నెల రోజుల్లో నేర్చుకుంటారు, కొందరు 2 నెలలు నేర్చుకుంటారు. అందుకే అందరికీ కన్వీనియంట్గా ఉండడానికే నేను 6 నెలల కోర్స్ యాక్సెస్ ఇస్తున్నాను. 6 నెలల్లో ఆర్డినరీ మ్యాన్ కూడా, ఎవరైనా సింపుల్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు కూడా సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదించవచ్చు. సో ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరికీ వస్తుందండి. ఒక కాలర్ ఉన్నారు, విష్ణు తెల్లాపూర్ నుండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఎస్, చిరంజీవి గారితో మాట్లాడండి. విష్ణు గారు చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. లేదు సార్, ఇప్పుడు మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వేసాం. మేము అప్పుడేమో తల్లిదండ్రులు అంటే అప్పుడు మామూలుగా తెలుగు మీడియంలో చదివించాం కదా. అవునండి. ఈ రోజు పిల్లలు అంత ఇంగ్లీష్ మీడియం వేస్తే వాళ్ళకి ఇంగ్లీష్ అక్కడేమో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే మనం ఇంట్లోనేమో తెలుగు మాట్లాడుతున్నాం కదా. వాళ్ళకి ఏదైనా చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు కూడా ఒకసారి ఇక్కడ డిహెచ్ఎల్ దగ్గర ఉంటే వెళ్ళాను, ఒక 15 రోజులు వెళ్ళాను. మళ్ళీ అన్స్పెక్టెడ్గా మేము అందరం మనీ వేస్తున్నాం. ఇప్పుడు అదే పిల్లలకు నేర్చుకోవడం ఇబ్బంది అవుతుంది. మీరు చెప్పారు కదా, దీనిలో ఎట్లా నేర్చుకుంటే బాగుంటుంది సార్, దానికోసం తెలుసుకున్నాం. తప్పకుండా సార్. ఈరోజు మా టార్గెట్ కూడా, నేను పెట్టుకున్న లక్ష్యం కూడా అదేనండి. ఈ కన్ఫ్యూజన్స్ నుండి ఈ ఒక క్లారిటీ తీసుకొచ్చి జనాలకి ఇంగ్లీష్ అంటే ఇదొక భయపడాల్సింది కాదు, ఇదొక బ్రహ్మ విద్య కాదు, ఇదేదో ఫారెన్ లాంగ్వేజ్ కాదు, ఇది మన లైఫ్లో ఒక భాగం. దీని మీద భయం పోగొట్టి ఈజీగా నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ తీసుకొచ్చానండి. దీంట్లో సిస్టమేటిక్గా నేర్చుకునే అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించి మేము మళ్ళీ పర్సనల్గా కూడా ఆన్లైన్లో మేము క్లాసెస్, గైడెన్స్ కూడా ఇస్తూనే ఉంటాం. పిల్లల గురించి, వాళ్ళ ఇంగ్లీష్ గురించి వర్రీ అయ్యే తల్లిదండ్రులు అందరికీ ఒకటే చెప్తున్నా, వర్రీ అవ్వడం ద్వారా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. కాన్ఫిడెంట్గా ఒక యాక్షన్ అంటే ఒక నిర్ణయం తీసుకుని, ఒక యాక్షన్ తీసుకుని వాళ్ళు నేర్పించే కార్యక్రమం చేయండి. సో ఆ నేర్పించే కార్యక్రమం ఇప్పుడు మేము సైతం ప్రోగ్రాం ద్వారా HNTV మేము మీ ముందుకు తీసుకొచ్చాం. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక మొబైల్ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీ పాపకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ అయ్యేలాగా తరఫీదునిచ్చి గైడెన్స్ చేసే బాధ్యత మాదండి. అది నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఖచ్చితంగా యాజ్ అ టీచర్. యాజ్ బికాస్ ఇంగ్లీష్ అనేది నాకు ఈరోజు ఏదో బ్రతకడానికి కాదండి. ఐ హ్యావ్ ఎర్న్డ్ వాట్ ఐ నీడ్ ఇన్ ద లైఫ్. ఈరోజు నాకు ఒక మిషన్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ ఫ్యూచర్లో పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఒకే ఒక లక్ష్యంతో
నేను ఈరోజు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా తప్పకుండా అండి మీ పాపకి మొబైల్లో ఈ కోర్స్ తీసుకోండి అండ్ వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్ సాధిస్తారు. నేను ఇంకా చెప్తున్నాను, పాప స్టడీస్ అయిన తర్వాత హైదరాబాద్ వస్తే అప్పటికి మాట్లాడలేకపోతే నేను పర్సనల్గా పాపను మా కోచింగ్ సెంటర్లో పెట్టి ఏ ఫీజు తీసుకోకుండా నేను తన్ని తర్ఫీదు ఇచ్చే బాధ్యత నేను టీవీ ముఖంగా ఈరోజు నేను చెప్తున్నానండి. వెల్, థ్యాంక్ యూ. అండ్ చిరంజీవి గారు, స్కూల్ లెవెల్లో మేబీ ఒక 7th క్లాస్ నుండి అనుకుంటా గ్రామర్, టెన్సెస్ ఇవి నేర్చుకోవాలి, ఇవి ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో ఇంగ్లీష్ నేర్చుకోవటంలో నిజంగానే గ్రామర్ రోల్ అంత ఎక్కువ ఉంటుందా? గ్రామర్ అసలు ఏ రోల్ ప్లే చేస్తుంది? అవునండి, చాలా మందికి ఇది రియల్లీ వండర్ఫుల్ డౌట్. చాలా మంది ఏమంటారంటే, ఇది నాకు కూడా ఈ రోజుకి $1 million క్వశ్చన్. అందరూ అడుగుతూ ఉంటారు, సార్ గ్రామర్ ఎంత నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి? ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక ఆయన ఆర్టికల్స్తో మొదలెడతాడు, ఒక ఆయన టెన్సెస్తో మొదలెడతారు. ప్రతి టీచర్ ఏమనుకుంటాడంటే నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటాడు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. ఈ ప్రాబ్లం దీనివల్ల ఈ మధ్య ఒకటి మనకు వాట్సాప్ యూనివర్సిటీ అని, యూట్యూబ్ యూనివర్సిటీలు చాలా వచ్చాయి. దీంతో వచ్చిన ఇంగ్లీష్ మర్చిపోయి లేని కొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిన చాలా వచ్చాయి. అందుకే ఎక్కడ యూట్యూబ్లో నా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నేను పెట్టలేదండి. రీజన్ ఏంటి తెలుసా? ఏదైనా పని చేస్తే సీరియస్గా చేయాలి, లేకపోతే చేయకూడదండి. ఈ యూట్యూబ్లో 4 వచ్చే క్లిక్స్ కోసమో, వాటి మీద వచ్చే డబ్బుల కోసమో వెరైటీ క్యాప్షన్స్ పెట్టి 2 గంటల్లో ఇంగ్లీష్ నేర్పిస్తాం, గ్యారంటీగా నేర్పిస్తాం, మొత్తం నువ్వు మొత్తం తెలుగులో చెప్తే వాడికి ఇంగ్లీష్ ఎక్కడ వస్తుంది? నువ్వు మొత్తం నీకు కావాల్సింది అక్కడ క్లిక్స్ కావాలి. దానికోసం రకరకాల పేర్లతో నానా బీభత్సం చేసేసి వింత కోర్సులు, వింత వర్డ్స్ అన్ని పెట్టేసి దీంతో యూట్యూబ్లోకి వెళ్ళగానే ఏది క్యాచ్గా ఉంటే అది కొట్టేయడం, చూసేయడం. దీంతో కన్ఫ్యూజన్స్ పెరిగిపోతున్నాయి. అందుకే ఒక లాంగ్వేజ్ అనేది సిస్టమేటిక్గా నేర్చుకోవాల్సింది. అది ఒక ప్రొఫెషనల్గా తీసుకోవాలి. నా లైఫ్లో ఇంగ్లీష్ చెప్పడం తప్పితే 25 సంవత్సరాల్లో ఇంకేమీ లేదండి. నేను మొత్తం నా లైఫ్ని ఓన్లీ ఇంగ్లీష్లో కూడా మళ్ళీ గ్రామర్, బేసిక్ గ్రామరు, ఇంకో గ్రామరు, అడ్వాన్స్డ్ గ్రామర్, ఇదంతా నాన్ సెన్స్ అండి. గ్రామర్ ఇస్ గ్రామర్. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం అనుకోండి, మనం బేసిక్లో మాట్లాడతామా, అడ్వాన్స్లో మాట్లాడతామా? బేసిక్గా మాట్లాడుకున్నాం. అసలు ఇది జనరల్ లాంగ్వేజ్. అవును. సో దీనికి ఉండవు. కానీ ఎట్లా టాక్టిక్స్ ప్లే చేస్తారంటే చెప్తాను. స్టూడెంట్స్ వచ్చినప్పుడు రాగానే ఒక 5-6 వేలు ఫీజు అంటే కట్టరని చెప్పి బేసిక్ కోర్స్ ఈజీగా దీంతో వచ్చేస్తుంది, ₹1000 కట్టమంటారు. ₹1000 కట్టి పాపం అమాయకంగా జాయిన్ అవుతారు. ఒక కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రాదు, సార్ వస్తలేదు సార్ ఇంకా అంటాడు. బేసిక్గా అదయ్యా నువ్వు నేర్చుకుంది, ఇంకోటి అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది, అది జాయిన్ అవ్వంటారు. అడ్వాన్స్ కోర్స్ మళ్ళీ 2000 కట్టించుకుంటారు. మళ్ళీ 2 నెలలు టైం అయిపోతుంది, సార్ ఇంకా వస్తలేదు సార్. అది కాదయ్యా, నువ్వు ప్రొఫిషియన్సీ కోర్స్ ఉంటుంది, అది చేయకపోతే ఎలా వస్తుంది అంటారు. అంటే ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు ఆయన మీద దఫాలుగా రకరకాలుగా బిజినెస్ చేసేందుకు ఈ కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ చేసే ట్రిక్స్ అండి, వీటికి పడిపోకూడదండి. నేను అందుకే 25 సంవత్సరాలుగా నా ఇన్స్టిట్యూట్లో ఏ బ్రాంచ్లో కూడా ఒక్కటే కోర్స్ అండి, స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్. ఈ కోర్స్ నువ్వు 10th రా, ఇంటర్ రా, డిగ్రీ రా, పీజీ రా, ఎవరికైనా సరే నేను నేర్పించేది స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్కి ఏం కావాలో అన్నీ ఉంటాయి ఇందులో. ఈ కోర్స్ ఈ పెద్ద పేర్లు పెట్టి, జార్గాన్స్ పెట్టి కన్ఫ్యూజ్ చేసి జనాల్లో వచ్చింది మర్చిపోయేట్టు చేయడం అంటే అది మన వృత్తికి ద్రోహం చేయడం. సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ సెట్ మై ఓన్ ఎథిక్స్, వాల్యూస్ విచ్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ అండ్ ఐ ఫాలో. కన్ఫ్యూజ్ అక్కర్లేదు. బేసిక్గా స్పోకెన్ ఇంగ్లీష్ కావాల్సింది ఏంటంటే నౌన్స్ ఏంటి, ప్రొనౌన్స్ ఏంటి, వర్బ్స్ ఏంటి, తర్వాత ఒక 3 టెన్సెస్, తర్వాత 3 టెన్సెస్లో ప్యాసివ్ వాయిస్, ఇట్లా సింప్లిఫై చేసి దాని ద్వారా నేర్చుకోవచ్చండి. ఓకే. అండ్ చాలామంది ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నప్పటికీ కూడా అంటే ఇంగ్లీష్లో ఇంకా వెనకబడే ఉంటారు. ఆఫ్టర్ 10th క్లాస్ కూడా ఇంకా బేసిక్ తప్పించి అంటే మామూలు లాంగ్వేజ్ తప్పించి ఇంకా వాటిలో టెన్సెస్లో కానీ ఒక ప్రొఫెషన్సీ రాదు వాళ్ళకి, ఇలా ఉంటారు. అవునండి. దానికి కారణం ఏంటంటే అండి, ఒక్కసారి లాస్ట్ ఒక 10 yearsలో వచ్చిన గ్లోబల్ చేంజెస్ అండి. మనకు పేరుకే, మనం అనుకోకూడదు కానీ మనం పేరుకే చాలా వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండి. కానీ అక్కడ ఉండే టీచర్స్ అంతా ఏ మీడియం చదువుకొని వచ్చారు? వాళ్ళు తెలుగు మీడియం చదువుకొని వచ్చారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, అద్భుతంగా పాఠాలు చెప్తారు. కాకపోతే ఇంగ్లీష్ భాష మీద అంత గ్రిప్ వాళ్ళకు ఉండదండి. దాన్ని ఒక సబ్జెక్ట్గా చూసారే తప్పితే అది ఒక లాంగ్వేజ్ అవసరమైనదిగా చూడలేదు ఎప్పుడు. సడన్గా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆపర్చునిటీ వచ్చింది, వదులుకోరక అవును వాళ్ళు పాఠాలు చెప్తూనే ఉంటారు. సబ్జెక్ట్ చాలా అర్థం చేస్తారు, ఏ సబ్జెక్ట్ అని చెప్తారు, కానీ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే ఎన్విరాన్మెంట్ అనేది ఆ స్కూల్లో ఉండదు. వాళ్ళ పేరెంట్స్ అంతా తెలుగులో మాట్లాడతారు, వీళ్ళు తెలుగులోనే మాట్లాడాలి, మేనేజ్మెంట్ తెలుగులో మాట్లాడతారు, టీచర్స్ తెలుగులోనే మాట్లాడాలి, పిల్లలు తెలుగే. సో అంత తెలుగు ఎన్విరాన్మెంట్లో ఉంటూ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది పిల్లాడికి కష్టం అవుతుంది. సో కాబట్టి
ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినా కూడా చాలా చోట్ల పిల్లలకి ఎందుకు అంటే అన్ని స్కూల్స్ అనట్లేదు నేను, సో పర్టికులర్ టౌన్స్లో కానీ కొంచెం విలేజెస్లో కానీ మీరు తీసుకుంటే దట్స్ అ ట్రూత్ అండి. పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నా వాళ్ళకు అంత గ్రిప్ ఉండదు. అందుకే అలాంటి టీచర్లకు కూడా ఈరోజు వాళ్ళు కూడా ఎంపవర్ అవ్వాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్తోనే నేను ఈ అవకాశం తీసుకురావడం జరిగింది. అండ్ అలాంటి టీచర్లు కూడా ఐ సజెస్ట్ ఆమె టీచర్ ఈజ్ అ కంటిన్యూస్ లెర్నర్. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిగ్గుపడద్దండి. ఈ ప్రపంచం ఎంత ఉంటుంది, అందులో మనకు తెలిసింది ఎంత, అందులో ఇంకా చెప్పాలంటే ఇంత చాలా తక్కువ. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, కంటిన్యూస్ లెర్నర్. కొత్త విషయాలకు నేర్చుకోవడానికి సిగ్గుపడేవాడు టీచర్ కాడు. ఆల్వేస్ ఎ కంటిన్యూస్ లెర్నర్. కాబట్టి మనకు రాని భాషను నేర్చుకోవడానికి ఐ అపీల్ టు ఆల్ మై టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ తెలుగు మీడియం స్కూల్స్ హియర్ అండ్ దేర్ ఇన్ రూరల్ ఏరియాస్, ప్లీజ్ ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ ఎసెన్షియల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ దట్ పుట్ యూ అహెడ్ ఆఫ్ అదర్స్ ఇన్ యువర్ కాంపిటేటివ్ వరల్డ్. అండ్ మీరు ఎక్విప్ అయితే యూ కెన్. ఒక టీచర్ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడితే ఆ స్కూల్లో 1000 మంది పిల్లలు మాట్లాడతారండి. అందుకే ఐ సజెస్ట్ ఈవెన్ ద మేనేజ్మెంట్స్ టు అండర్గో దిస్ కోర్స్. చిరంజీవి గారు, ఈ మేము సైతం ప్రోగ్రామ్ అందరిలోకి వెళ్ళాలి, ఇంగ్లీష్ ఈ మేధా లెర్నింగ్ యాప్ ద్వారా అందరిలోకి వెళ్ళాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇనిషియేట్ తీసుకున్నందుకు. ఇలా థ్యాంక్ యూ అండి. అండ్ ఐ థ్యాంక్ HMTV ఫర్ రియలీ ఎంకరేజింగ్ మీ ఇన్ దిస్ ఎండివర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ కొంతమంది నిన్న అడిగారు లాస్ట్ ఐ క్లోజ్ షార్ట్, సార్ మాకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చండి, మాకు ఎందుకండి ఈ ప్రోగ్రామ్ అని. మీకోసం కాదండి, మీ చుట్టుపక్కల ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి అవకాశం ఉందని చెప్పండి. అది మీరు వాళ్ళకి చేసే గొప్ప హెల్ప్ అండి. అండ్ ఈ అవకాశం మళ్ళీ ఉండకపోవచ్చు కొద్ది రోజుల తర్వాత. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ పార్టిసిపేటింగ్. ఐ ఇన్వైట్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ మేము సైతం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు ఫర్ దిస్ ఇనిషియేషన్. థ్యాంక్ యూ అండి. ఇదే ఇవాల్టి మేము సైతం ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండండి HMTV.